ఇవాళ మధ్యాహ్నం 12:40 పాయింట్లు వచ్చిన ఈ ఒక్క అప్డేట్ తోనే ఇవాళ స్టాక్ మార్కెట్ 450 పాయింట్ల దగ్గరగా కింద నుంచి పెరిగింది. ఇది ట్రంప్ దగ్గర నుంచి వచ్చింది కాదు, ఇరాన్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది కాదు, మరి ఎక్కడి నుంచి వచ్చింది, దేనికి మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది, దీన్ని నిజంగా సీరియస్ గా తీసుకోవచ్చా, దీన్ని మాట్లాడుకుందాం. బట్ దానికంటే ముందు రేపు 10:30 రాత్రి ట్రంప్ ఒక మీటింగ్ ఉంది అండ్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఇరాన్ రిలేటెడ్ గా యుద్ధం గురించి తన స్టేట్మెంట్స్ చేయబోతున్నారు. అండ్ దాని తర్వాత రేపంటే ట్యూస్డే నైట్ 10:30కి ఆ స్పీచ్ ఉంటుంది. తర్వాత వెనస్డే తను ఇరాన్ కి ఇచ్చిన గడువు కూడా కంప్లీట్ అవ్వబోతుంది. ఒకవేళ ట్రంప్ ఇరాన్ మీద యుద్ధం చేస్తే దారుణంగా ఇప్పుడు హద్దు దాటి మాట్లాడుతున్నారు కదా, కనీసం ఫుల్ గా చదవలేనంతలా అంత దిగజారి తను మాటల్ని మాట్లాడే స్టేజ్ కి ఇరాన్ వాళ్ళు ట్రంప్ ని లాగారు. అండ్ నిజంగా ఇప్పుడు ట్రంప్ ఇందులో చెప్తున్నట్టు వాళ్ళకి సంబంధించిన పవర్ అండ్ సివిలియన్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేస్తే ఖచ్చితంగా ఇరాన్ వాళ్ళు చుట్టుపక్కల ఉంటున్న అరబ్ కంట్రీస్ మీద వాటి ఒక ఎనర్జీ ఫెసిలిటీస్ మీద దాడి చేస్తారు. కాబట్టి ఆ పాయింట్ లో క్రూడ్ ఆయిల్ $150 పర్ బ్యారెల్ కి వెళ్తుందని, ఇది గ్లోబల్ రెసిషన్ కి దారి తీస్తుందనేలా బ్లాక్ రాక్ CEO కూడా బీబీసీకి ఇస్తున్న ఇంటర్వ్యూలో స్టేట్మెంట్స్ చేశారు. సో ఇఫ్ ఇన్ కేస్ అలా జరుగుతూ ఉంటే ఏ సెక్టార్స్ కి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఎంటైర్ క్రూడ్ ఆయిల్ యొక్క ఇంపాక్ట్ ని ఇలా మీకు ఒక సింపుల్ చార్ట్ లో రిప్రజెంట్ చేస్తూ డేటాను షేర్ చేస్తాను. దాంతో పాటు ట్రంప్ ఒక నెక్స్ట్ మీటింగ్స్ అండ్ దాని నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఇరాన్ రిలేటెడ్ గా ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి. ఈ లాస్ట్ 3 days ఫ్రైడే నుంచి మార్కెట్ క్లోజ్ లో ఉంది, ఇప్పుడు డే 37 లో ఉన్నాం. సో సక్సెస్ఫుల్ గా 6th వీక్ లోకి మనం ఎంటర్ అవుతున్నాం. అసలు ఇన్ని వీక్స్ లో జరుగుతున్న ఎంటైర్ సినారియోను కూడా ఒకసారి కనెక్ట్ చేస్తూ మార్కెట్స్ ఇవాళ పెరుగుతూ ఉండడం ఇంకంతా అన్సర్టనిటీ ఎండ్ అవుతున్నట్టేనా. గోల్డ్ రిలేటెడ్ గా ఎటువంటి రియాక్షన్ లేదు ఇవాళ. ఈవెన్ దో మార్కెట్స్ పెరిగినా గోల్డ్ ఒక రియాక్షన్ ఏమంత సాలిడ్ లేదు. ఈ డేటా పాయింట్స్ ని మాట్లాడుకుంటూ మన ఇండియా రిలేటెడ్ గా ఇంపార్టెంట్ ఈవెంట్స్ కమింగ్ డేస్ లో రాబోతున్నాయి. ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్ని లైన్ అప్ అవుతున్నాయి, వీటి గురించి డిస్కస్ చేద్దాం. అండ్ రిజల్ట్ సీజన్ కూడా స్టార్ట్ అయింది అండ్ కొన్ని స్టాక్స్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ డేటా కూడా ఉంది. వీటిని డిస్కస్ చేసుకుంటే వాళ్ళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సో ఫస్ట్ అసలు మార్కెట్ ఎందుకు ఇవాళ పాజిటివ్ గా రియాక్ట్ అయింది అండ్ ఆ రియాక్షన్ అట్లీస్ట్ మనం నమ్మచ్చా అంటే, ఇవాళ ఆఫ్టర్నూన్ 12 o'clock ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో పాకిస్తాన్ వాళ్ళ దగ్గర నుంచి నిన్న నైట్ యుఎస్ కి వాషింగ్టన్ కి అండ్ ఈవెన్ ఇరాన్ వాళ్ళకు కూడా 2-stage ప్లాన్ వెళ్ళిందని, అందులో స్టెప్ 1 ఇమీడియట్ గా సీజ్ ఫైర్ చేసేసేయాలి. అంటే ఇరు దేశాలు కొట్టుకోవద్దు, యుద్ధం ఆగిపోవాలి. ఎన్ని రోజుల పాటు ఆపాలి? 45 రోజులు, మాక్సిమం 45 రోజులు గడువును తీసుకొని ఇద్దరు కొట్టుకోవడం ఆపేసేయాలి. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఓపెన్ చేయాలి. అండ్ ఈ లోపు ఇప్పుడు టైం వస్తుంది కదా, కొంత టైం మిగిలి ఉంటుంది కదా, ఆ లోపు మోస్ట్లీ ఒక 15 నుంచి 20 days లోపే డీల్ కుదుర్చుకోవాలి. ఆ డీల్ ఎలా ఉండాలంటే, ఇరాన్ న్యూక్లియర్ యాక్టివిటీస్ జోలికి వెళ్ళకూడదు, అమెరికా ఇరాన్ మీద యుద్ధము చేయకూడదు, ఇజ్రాయెల్ యుద్ధము చేయకూడదు, అలాగే వాళ్ళకి సంబంధించిన అసెట్స్ ని ఫ్రోజన్ చేశారు కదా, యుఎస్ కి రిలేటెడ్ గా ఉంటున్న అసెట్స్ ఫ్రోజన్ అయ్యాయి కదా ఇరాన్ కి సంబంధించినవి, వాటిల్ని విడుదల చేయాలి. అండ్ ఇరాన్ మీద ఎటువంటి శాంక్షన్స్ పెట్టకూడదు, ఫ్రెండ్లీ నేషన్ లానే చూడాలి. ఇది ప్రపోజల్ పాకిస్తాన్ సైడ్ నుంచి ఇరాన్ కి అండ్ వాషింగ్టన్ కి వెళ్ళినట్టు. అండ్ దీన్ని కూడా వాళ్ళు రివ్యూ చేస్తున్నారని, ఇరాన్ వాళ్ళు యుఎస్ఏ వాళ్ళు రివ్యూ చేస్తున్నారని అప్డేట్స్ అయితే వచ్చాయి. దీంతో మార్కెట్ లో అట్లీస్ట్ ఏదో సంథింగ్ మీడియేటర్స్ గా ఉంటున్న వాళ్ళు ఏదో డీల్ ని కుదర్చబోతున్నారేమో, అదేదో జరగబోతుందేమో అనే మార్కెట్ ఊహాగానాలతో ఇవాళ మార్కెట్స్ లో రియాక్షన్ అయితే మనకు కనిపించింది. బట్ నాకు ఇంట్రెస్టింగ్ గా కనిపించిన విషయం ఏంటంటే, ఈ అప్డేట్ వచ్చాక మార్కెట్ పెరిగిందా, కానీ దానికి ముందు కూడా మీరు చూస్తే ఇవాళ మార్కెట్ లో మరీ అంత నెగిటివ్ టోన్ ఏం అంత స్ట్రాంగ్ గా లేదు. బికాస్ ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్ చాలా వర్స్ట్ వి. జస్ట్ ఒకసారి మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ట్యూస్డే విల్ బి పవర్ ప్లాంట్ డే అంట. అంటే వాళ్ళకి సంబంధించిన పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డామేజ్ చేస్తారట. తర్వాత బ్రిడ్జెస్, ఆల్రెడీ ఇరాన్ కి సంబంధించిన లాంగెస్ట్ బ్రిడ్జ్ ని డామేజ్ చేస్తానని ఆనందంగా దాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో కూడా తన పోస్ట్ లో షేర్ చేశారు. బట్ దాని తర్వాత వాడిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచంలో ఉన్న చాలా మంది ఖండిస్తున్నారు. ఇన్ఫాక్ట్ అమెరికా ప్రజలే ఖండిస్తున్నారు. వాడకూడని లాంగ్వేజ్ ని వాడి నీకు నరకం అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పేలా, ఇది ఇరాన్ గవర్నమెంట్ కా రెజిమ్ కా ప్రజలకా అనేది అర్థం కాని పరిస్థితుల్లో ఇరాన్ ప్రజలు కూడా వెళ్తూ టోటల్ హేట్ రేట్ ట్రంప్ కి అగెనిస్ట్ గా తిరుగుతూ ఉంది. సో ఆ స్టేట్మెంట్స్ చూసిన తర్వాత మార్కెట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ట్యూస్డే తో పెద్దది జరగబోతుంది, మాసివ్ థింగ్ జరగబోతుంది అనేలా. యాక్చువల్ గా మార్కెట్స్ అయితే కొంచెం పడున్నా మనం లాజికల్ గా దాని ఎక్స్ప్లెనేషన్ గా చూసుండొచ్చు. బట్ స్టిల్ మార్కెట్ అలాంటి అన్సర్టనిటీని కూడా అవాయిడ్ చేస్తూ ఇవాళ స్టెబిలైజ్ అయి పెరుగుతూ ఉండడం. ఇన్ఫాక్ట్ పెరగడం ముందు ఈ సీజ్ ఫైర్ అనే అప్డేట్ తో మార్కెట్ పెరిగింది. బట్ దానికి ముందైనా సరే మార్కెట్ లో టూ మచ్ నెగిటివిటీ, టూ మచ్ సెల్లింగ్ ప్రెషర్ కూడా మార్కెట్ లో అంతలా కనిపించలేదు. దీనికి రీజన్ వాల్యుయేషన్స్ కూడా, అది నేను మీకు ఇమేజెస్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ట్రంప్ ఇంతలా మాట్లాడుతున్నా ఇవాళ మార్కెట్ పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు కదా. దీనికి కానీ ట్రంప్ రేపు అంటే ట్యూస్డే 10:30 PM కి ఉంటున్న మీటింగ్ లో కానీ కొంచెం చల్ల
చల్లబడ్డారు, మరి అంత అగ్రెసివ్ గా ఇక్కడ మాట్లాడుతున్నంతలా కాదు, కొంచెం సాఫ్ట్ గా ఉన్నారు అనేలా మార్కెట్ కి డేటా వస్తే చాలు ఇవాళ పెరిగిన దానికి మంచిగా తర్వాత కూడా పెరుగుతూ ఆ తర్వాత రోజు వెనస్డే ఉంటుంది కదా, గతంలో ఇచ్చిన గడువు ఎండ్ అయిపోయే డే ఉంటుంది కదా, ఆ వెనస్డే ఎటువంటి అటాక్ కానీ వాళ్ళ పవర్ ప్లాంట్స్ మీద జరగకుండా ఇరాన్ మీద అగ్రెషన్ గా వెళ్లకుండా ఉంటే చాలు, రేపు అండ్ ఎల్లుండి ఎటువంటి యుఎస్ నుంచి అగ్రెషన్ కానీ లేకపోతూ ఉంటే ఈ వీక్ లోనే ఒక మేజర్ రికవరీ మనం మార్కెట్ రిలేటెడ్ గా చూస్తాం. దట్ ఈస్ ఫర్ ద షూర్. కానీ ఇవాళ ఆర్ రేపు పర్టికులర్ గా రేపు 10:30కి మీటింగ్ ఉంది, తర్వాత వెనస్డే వాళ్ళు ఇచ్చిన గడువు అయిపోతుంది, యుఎస్ వాళ్ళు ఇచ్చిన గడువు అయిపోతుంది. ఆ పర్టికులర్ డేస్ లో కానీ ఇరాన్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా దాడి చేసిన దానికి తిరిగి ఇరాన్ వాళ్ళు ఈ మిడిల్ ఈస్ట్ లో ఉంటున్న ఇతర కంట్రీస్ మీద వాళ్ళ ఎనర్జీ స్థావరాల మీద అటాక్ చేసినా సరే ఖచ్చితంగా ఆయిల్ $150 పర్ బ్యారెల్ కి వెళ్తుందని బ్లాక్ రాక్ సిఇఓ, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ బ్లాక్ రాక్ సిఇఓ స్టేట్మెంట్ చేశారు. క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఆల్రెడీ మీరు స్టాక్స్ లో చూస్తూనే ఉంటారు, ఆల్రెడీ రియాక్షన్ మనకు కనిపిస్తూనే ఉంటుంది. బట్ దీన్ని మీకు చాలా సింప్లిఫైడ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక చార్ట్ ఉంది, ఆ చార్ట్ ను ఒకసారి మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోయాయి అనుకోండి, మనం వాడుతున్న గ్యాస్ ధరలు, పెట్రోల్, డీజిల్ అండ్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, ఈ ఫ్లైట్స్ లో వాడే ఫ్యూయల్ ధరలు అన్ని పెరుగుతాయి. దాని కారణంగా సామాన్యుడి మీద భారం పడడమే కాదు, ఛార్జీలు పెరగడమే కాదు, బయట ట్రాన్స్పోర్ట్ కాస్ట్లు పెరుగుతూ లాజిస్టిక్ కాస్ట్లతో పాటు కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎఫ్ఎంసీజీ, అగ్రికల్చర్ ఈ అన్ని విభాగాల్లోనూ డ్యామేజ్ పడుతుంది. జస్ట్ ఫ్యూయల్ గురించి మాట్లాడుకుంటున్నాం. దాంతో పాటు ఈ క్రూడ్ ఆయిల్ ఒక రిఫైనింగ్ లో వచ్చే రా మెటీరియల్స్, బై ప్రొడక్ట్స్, వాటి ధరలు కూడా పెరుగుతాయి. కాబట్టి అది పెట్రోకెమికల్ అండ్ పాలిమర్స్ ఇండస్ట్రీస్ లైక్ పీవీసీ పైప్స్ కానీ, ప్యాకేజింగ్ కానీ, టెక్స్టైల్, పెయింట్స్, టైర్స్, రబ్బర్, అడ్హెసివ్స్, ఫార్మాలో ఏపీఐస్ ఉంటాయి, యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్, అదొక కీ మెటీరియల్స్ అనమాట ఎంటర్ మనం వేసుకుంటున్న డ్రగ్ లో. వాటి యొక్క ధరలు కూడా పెరగడమే కాదు, గ్యాస్ ధర ఎప్పుడైతే పెరుగుతుందో అది ఫర్టిలైజర్ కంపెనీస్ మీద భారం పెంచుతుంది. దాని కారణంగా యూరియా కానీ, డిఐపి కాస్ట్లు పెరగడం, అగ్రికల్చర్ కాస్ట్లు పెరగడం. అగ్రికల్చర్ కాస్ట్లు పెరిగితే మరి వాళ్ళకి రికవర్ అవడానికి ఆ పంటను ఎక్కువ ధర పెట్టి అమ్ముకోవాలి. దాంతో ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, సిపిఐ పెరుగుతుంది, ఆర్బీఐ ఒక రేట్ కట్ ఒక ప్రాబబిలిటీ కూడా తగ్గిపోతూ, ఇంకా చెప్పాలంటే ఆర్బీఐ రేట్ హైక్ చేసే అవకాశానికి కూడా ఇది తీసుకువెళ్తుంది, గ్రోత్ ఇది ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ ప్యారలల్ గా కరెన్సీ రిలేటెడ్ గా కూడా ఇది ఇంపాక్ట్ ని చూపిస్తూ, బికాస్ మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి కరెన్సీ రిలేటెడ్ గా కూడా ఇంపాక్ట్ చేస్తూ, మనం ఏవేవైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం వాటి అన్నిటి ధరలు పెరుగుతూ కంపెనీస్ ఒక రా మెటీరియల్ కాస్ట్ ని పెంచుతూ వాటి మార్జిన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ తద్వారా బాండ్ ఈల్డ్స్ కూడా పెరుగుతూ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి నెట్ టు నెట్ ఒక్క క్రూడ్ ఆయిల్ ధర కానీ పెరిగితే, బ్లాక్ రాక్ సిఇఓ చెప్తున్నట్టుగానే అది $150 పర్ బ్యారెల్ కి వెళ్ళిందంటే మాత్రం ఇక్కడ నుంచి ఇంకొక లెగ్ ఆఫ్ వర్స్ట్ ఫేజ్ మనం మార్కెట్ రిలేటెడ్ గా చూడడానికి ప్రిపేర్డ్ గా ఉండాలి. కానీ రియల్లీ అది పాసిబిలిటీలో ఉందా అనే క్వశ్చన్ కానీ ప్రాక్టికల్ గా మనం ఆలోచిస్తే, నిజంగా $150 పర్ బ్యారెల్ కి తీసుకువెళ్తే, అంటే ఆ స్టేజ్ వరకు వెళ్లారంటే అది ఖచ్చితంగా యుఎస్ రిలేటెడ్ ఒక డీప్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది, సాలిడ్ నెగటివ్ ని క్రియేట్ చేస్తుంది. అంత స్టేజ్ కి, అంత రిస్క్ కి ట్రంప్ వెళ్తారా? ప్రాబబుల్లీ అలా వెళ్ళడం ఇష్టం లేకే అలాంటి హార్స్ స్టేట్మెంట్స్ కూడా తన దగ్గర నుంచి వస్తున్నాయి. ఇక తనకుంటున్న ఓపిక అంతా నశించే అంత లెవెల్ కి దిగి మరీ తను ఆ మాటలు మాట్లాడుతున్నారు. సో కాబట్టి అన్నెసరీగా ఆ స్టేజ్ వరకు వెళ్తాడనైతే మార్కెట్ కూడా బిలీవ్ చేస్తున్నట్లేదు. కాబట్టి ఇవాళ మార్కెట్ అతను చెప్పిన మాటల కంటే కూడా మార్కెట్ లో ఉన్న రూమర్స్ ని నమ్మి చిన్న పాజిటివ్ థింగ్ ని తీసుకుని పైకి పెరగడానికి స్టార్ట్ అయింది. సో బ్లాక్ రాక్ సిఇఓ చెప్పడమే కాదు, చాలా మంది రిలేటెడ్ గా రిపోర్ట్స్ అన్నిటిని చూస్తున్నప్పుడు ఇరాన్ కి సంబంధించిన మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హిట్ అయితే ఇరాన్ ఖచ్చితంగా రిటాలియేట్ అవుతుంది మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ పైన. అది వరల్డ్ రిలేటెడ్ గా మంచి విషయం అసలు కాదు. కాబట్టి ఇక్కడ ట్రంప్ కాస్త కామ్ గా ఉన్న మార్కెట్ దాన్ని పాజిటివ్ గానే తీసుకుంటుంది. కాబట్టి నెక్స్ట్ 2 రోజులు చాలా చాలా ఇంపార్టెంట్ మార్కెట్ రిలేటెడ్ గా. అన్ని బానే జరిగాయంటే మాత్రం ఈ వీక్ లోనే మార్కెట్ రిలేటెడ్ గా గుడ్ రికవరీ ఉండే అవకాశం ఉంది. ఇఫ్ నాట్ ఇదే వీక్ లోనే మార్కెట్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ కూడా సివియర్ గా ఉండే అవకాశం ఉంది. ట్రంప్ ఒక యాక్షన్స్ మీద ఇదంతా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఒక్కసారి మీరు ఈ డేటాని గమనించారంటే ఎంఎస్సిఐ ఇండియా రిలేటెడ్ గా వాల్యుయేషన్ ఎమర్జింగ్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే ప్రీమియంనెస్ ఎంత ఉందని చూస్తే లాస్ట్ 16 ఇయర్స్ లో ప్రెసెంట్ ఇండియా ఒక వాల్యుయేషన్స్ లోయెస్ట్ లెవెల్స్ లో ఉన్నాయి. 16 ఇయర్స్ చెప్తున్నాను. అండ్ బై ద వే అందులో మన ఇండియా ఎంటైర్ వాల్యుయేషన్ 16 ఇయర్స్ లో ఉన్నాయి ప్రీమియంనెస్ తో చెప్తున్నా ఎమర్జింగ్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే. బట్ దాంట్లో లార్జ్ క్యాప్ ఒక వాల్యుయేషన్స్ మీరు చూసారంటే వెరీ అట్రాక్టివ్ గా ఉన్నాయి కంపేర్డ్ విత్ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్. మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా మీకు కరెక్షన్ వచ్చింది రీసెంట్ టైమ్స్ లో, బట్ అది యావరేజ్ కంటే అబోవ్ ఉంటుంది. బట్ లార్జ్ క్యాప్స్ బట్ లాంగ్ టర్మ్ యావరేజ్ కంటే కూడా 15% దగ్గరగా బిలోలో ఉన్నాయి. అండ్ ఎఫ్ఐఎస్ కానీ ప్రమోటర్స్ హోల్డింగ్ కానీ నిఫ్టీ 500 కంపెనీస్ లో ఆల్ టైమ్ లో లెవెల్స్ లో ఉంది. వైల్ డిఐఎస్ రిలేటెడ్ గా రీటైలర్స్ మనీ కదా అది ఆల్ టైమ్ హై లెవెల్స్ లో ఉంది. అండ్ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ఉన్న ఇంట్రెస్టింగ్ డేటాను కూడా అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించారంటే ఎప్పుడైతే క్రూడ్
ఆయిల్ $100 పర్ బ్యారెల్ అబోవ్ కానీ ట్రేడ్ అవుతూ వచ్చింది అనుకోండి కాన్స్టెంట్ గా, ఆ సంవత్సరం అంతా కూడా $100 అబోవ్ ఉందంటే మాత్రం ఆ సంవత్సరం అంతా కూడా న్యూట్రల్ గా ఉంది మార్కెట్, పెద్ద ఏం పెరగలేదు. కానీ ఎప్పుడైతే $100 కంటే బిలో పడిందో మార్కెట్, ఆ సంవత్సరంలో 30% కంటే మార్కెట్ పైకి పెరగడమే కాదు, నెక్స్ట్ 2-3 సంవత్సరాల్లో 50 నుంచి 120% దగ్గరగా కూడా మార్కెట్ పెరిగింది. సో ఇక్కడ కీ అంతా కూడా క్రూడ్ ఆయిల్ చేతుల్లో ఉంది. క్రూడ్ ఆయిల్ కొంచెం టెండ్ డౌన్ సైడ్ కి వెళ్ళి సస్టైన్ అయితే 100 బిలో సస్టైన్ అయ్యి డౌన్ సైడ్ కానీ ఫాలో అవుతూ ఉంటే, వాట్ ఎవర్ ద నెగటివిటీ మార్కెట్ లో మనం అంతా చూస్తూ వచ్చాము, దాని రిలేటెడ్ గా ఎస్టిమేట్స్ అన్ని కూడా ఇప్పుడు నెగటివ్ ఎస్టిమేట్స్ అన్ని కూడా టర్న్ అవుతాయి. కాబట్టి రీ రేటింగ్ జరగడం, స్టాక్స్ రిలేటెడ్ గా చేజింగ్, ప్రైస్ చేజింగ్ ని మార్కెట్ లో మనకి చూపిస్తుంది. సో ఏదైనా ఒక స్పేస్ లోకి మనం ఎంటర్ అవ్వాలి, ప్రెసెంట్ చూడాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ థింగ్ వెరీ అట్రాక్టివ్ గా మారింది రీసెంట్ టైమ్స్ లో లార్జ్ క్యాప్స్. వెరస్ రిస్క్ టు రివార్డ్ చూసి గ్రోత్ నాకు స్ట్రాంగ్ గా ఉండాలనుకుంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎప్పుడు మనకి ఆ స్పేస్ లో పడుతూ ఉంటాయి. కానీ వాల్యుయేషన్స్ ప్రకారం చూస్తే, ఎర్నింగ్స్ తో కంపేర్ చేస్తే రీసెంట్ టైమ్స్ లో డీసెంట్ గా కరెక్ట్ అయింది మాత్రం లార్జ్ క్యాప్ స్పేస్. నెక్స్ట్ ఈవెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ వీక్ అంతా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి, బట్ దాని తర్వాత కూడా ఈ మంత్ లో మనకి రిజల్ట్ సీజన్ స్టార్ట్ అవబోతుంది. ఇంట్రెస్టింగ్ గా ప్రతిసారి టీసీఎస్ తో పాటు మిగిలిన ఐటీ కంపెనీస్ నెంబర్స్ ఇచ్చేవి, కానీ సరే టీసీఎస్ ఇస్తుంది, మిగిలిన ఐటీ కంపెనీస్ కానీ మిగిలినవి కానీ కొంత డిలే అవుతున్నాయి, కొంత బ్యాక్ వెళ్తున్నాయి, ఏప్రిల్ ఎండింగ్ వరకు వెళ్తున్నాయి. బట్ ఎనీవే ఈవెంట్స్ ఒకసారి చూస్తే, ఏప్రిల్ 8th FOMC మీటింగ్ రిలేటెడ్ గా మనకు అప్డేట్ ఉంటుంది. ఏప్రిల్ 9th థర్స్డే టీసీఎస్ నెంబర్స్ స్టార్ట్ అవుతాయి. ఐటీ రిలేటెడ్ గా మనకు క్లారిటీ ఉంటుంది, దాని గైడెన్స్ చాలా ఇంపార్టెంట్, అది ఐటీ సెక్టర్ ని ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ ఏప్రిల్ 8th దానికి ముందు ఆర్బీఐ రిలేటెడ్ గా మీటింగ్ అప్డేట్ మనకు ఉంటుంది. రీసెంట్ గా ఆర్బీఐ వాళ్ళు ఒక మాస్టర్ స్ట్రోక్ రూపీని ప్రొటెక్ట్ చేయడానికి బ్యాంక్స్ కి అయితే ఇచ్చారు. బ్యాంక్స్ కి నెగిటివ్, బట్ రూపీ రిలేటెడ్ గా స్టెబిలైజేషన్ చేస్తుంది కాబట్టి చేసింది యాక్చువల్ గా ఇది మార్కెట్స్ కి, ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా, ఎంటైర్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడాలి. అండ్ అదే ఏప్రిల్ 8th ఆర్బీఐ వాళ్ళు ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ చేస్తారా? రేట్ కట్ అయితే ఉండదు, షూర్ ఉండదు. ఏదైనా ప్రొజెక్షన్స్ మారుస్తారా జీడీపీ రిలేటెడ్ గా, ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా అనేది మనం చూస్తాం. మోస్ట్లీ చేంజ్ చేయొచ్చేమో, బట్ ఇంకేదైనా కీ అనౌన్స్మెంట్స్ బ్యాంక్స్ రిలేటెడ్ గా ఉంటుందా, ఈ రీసెంట్ రూపీ రిలేటెడ్ గా ఏదైనా మళ్ళీ మాట్లాడతారనేది చూడాలి. అండ్ ఏప్రిల్ 9th యూఎస్ కి సంబంధించిన జీడీపీ డేటా అప్డేట్ అవుతుంది. అండ్ సేమ్ డే యూఎస్ కి సంబంధించిన అన్ఎంప్లాయ్మెంట్ డేటా, జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా అప్డేట్ అవుతుంది. అండ్ 10th కోర్ సిపిఐ డేటా కూడా, ఇన్ఫ్లేషన్ డేటా కూడా అప్డేట్ అవుతుంది. అండ్ ఈ ఏప్రిల్ 28th and 29th యూఎస్ కి సంబంధించిన ఫెడ్ మీటింగ్ కూడా మనకుంది. 8th మనకి ఆర్బీఐ, 28th and 29th నైట్ 11:40 అరౌండ్ మనకి యూఎస్ కి సంబంధించిన ఫెడ్ మీటింగ్ ఒక అవుట్కమ్ కూడా ఉంటుంది. ఆల్సో రీసెంట్ టైమ్స్ లో గోల్డ్ రిలేటెడ్ గా టర్కీ వాళ్ళు అమ్మారు, రష్యా వాళ్ళు అమ్మారు అనేలా మనకి డేటా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తున్నా. టర్కీ వాళ్ళు కరెన్సీని స్టెబిలైజ్ చేయడం కోసం అమ్మారని, వన్స్ ఆ కరెన్సీ రిలేటెడ్ గా యాక్టివిటీ అయిపోతే గోల్డ్ మళ్ళీ టర్కీ రిజర్వ్స్ లోకి వెళ్తుందనేలా టర్కీకి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ స్టేట్మెంట్స్ చేశారు. ఆల్మోస్ట్ 50 tons దగ్గరగా గోల్డ్ రిజర్వ్స్ ని వాళ్ళు కరెన్సీ స్వాప్స్ కోసం యూజ్ చేస్తారు, లిక్విడిటీ పర్పస్ అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఆపరేషన్స్ కోసం. అండ్ ఈవెన్ రష్యా వాళ్ళు కూడా జరుగుతున్న యుక్రెయిన్ వార్ రిలేటెడ్ గా ఉంటున్న డెఫిసిట్ కి వాళ్ళ గోల్డ్ ని కొంత సెల్ చేసినట్లు కనిపిస్తుంది. మీన్స్ ఒక పర్పస్ గా వాళ్ళకి లిక్విడిటీ కావాలనుకున్న, డబ్బులు కావాలనుకుంటున్న వాళ్ళ దగ్గర రిజర్వ్స్ ని కొంత వాడుతున్నారు. కానీ గోల్డ్ రిలేటెడ్ గా ఒక సాలిడ్ ప్రాఫిట్ బుకింగ్ సెంట్రల్ బ్యాంక్ సైడ్ నుంచి యాజ్ ఆఫ్ నౌ గా అయితే కనిపించట్లేదు. కాబట్టి చెప్పాను, ఇంకేదైనా ఇతర సెంట్రల్ బ్యాంక్స్ అపార్ట్ ఫ్రమ్ టర్కీ అండ్ రష్యా ఎవరైనా వీళ్ళని ఫాలో అవుతుంటే ఆ డేటా మనకి ప్రామినెంట్ అవుతుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ టూ సెంట్రల్ బ్యాంక్స్, చాలా సెంట్రల్ బ్యాంక్స్ కూడా రీసెంట్ టైమ్స్ లో గోల్డ్ ని కొన్నాయి. అది రీసెంట్ టైమ్స్ లో ఈ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వాళ్ళకి సంబంధించిన ఈ రిపోర్ట్ ని చూపిస్తూ కూడా మీకు ఈ డేటాని షేర్ చేశాను. ఏ సెంట్రల్ బ్యాంక్స్ అమ్ముతున్నాయి అండ్ ఏ సెంట్రల్ బ్యాంక్స్ రీసెంట్ టైమ్స్ లో కొన్నాయని. సో ఎంటైర్ ఈ వార్ అన్సర్టనిటీ కంప్లీట్ అయితే డాలర్ స్టెబిలైజ్ అవుతుంది. అండ్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా కూడా టూ మచ్ ఫ్లక్చుయేషన్స్ మనకి తగ్గుతాయి. కాబట్టి అసెట్ క్లాసెస్ లో కూడా స్టెబిలిటీ ఉంటున్నప్పుడు రియల్ ప్రైస్ యాక్టివిటీ ఈ బులియన్ మెటల్స్ రిలేటెడ్ గా, గోల్డ్ రిలేటెడ్ గా అరైజ్ అవుతుంది. అండ్ ప్రాబబులీ వార్ రిలేటెడ్ గా క్లారిటీ నెక్స్ట్ 2 days లో మనకు ఉంటుంది. కాబట్టి అక్కడ వస్తున్న అప్డేట్స్ మేజర్ ఫ్లక్చుయేషన్స్ ఈక్విటీ మార్కెట్ అనే కాదు, గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా కూడా నెక్స్ట్ 2 days లో క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఈవెన్ గోల్డ్ ధర ప్రెసెంట్ $4,668 per ounce దగ్గర ఉందా? మీరు చూస్తే చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో యూబీఎస్ వాళ్ళు, స్విట్జర్లాండ్ కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ 5,900 కి వెళ్తుందనే టార్గెట్స్ ఇస్తూ ఉందనేలా మీకు అప్డేట్స్ కనిపిస్తాయి. అంటే సుమారుగా 27% పెరుగుతుందనేలా. కానీ అది బెస్ట్ కేస్ లో గోల్డ్ రిలేటెడ్ గా ఎన్విరాన్మెంట్ మారితే, కానీ వీళ్ళు చెప్తున్న రిపోర్ట్ లో ఇన్ ద యావరేజ్ కేస్ $5,000 వెళ్లే అవకాశం ఉంటుందని, అంటే సుమారుగా ఒక 7% పెరిగే అవకాశం ఉంటుందనేలా వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. గతంలో 5,200 వెళ్తుందన్నారు. ఔన్సెస్ లో చెప్తున్నాను, 31 grams చేంజ్ దగ్గరగా ఉంటుంది 1 ounce అంటే. బట్ వాళ్ళకి సంబంధించిన నెక్స్ట్ ఇయర్స్ కి, అంటే 2027, 2028 కి గోల్డ్ రిలేటెడ్ గా అగ్రెసివ్ గా వాళ్ళు ఏం పెరిగిపోతుందని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ ఈ నియర్ టర్మ్ గోల్డ్ రిలేటెడ్ గా ఫాల్ ని కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇక్కడ నుంచి అప్ సైడ్ వీళ్ళు బులిష్ గా చూస్తున్నట్టు యావరేజ్ కి 7% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే చెప్తున్నారు. అండ్ ఇంకొన్ని ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ కూడా మీకు తెలియాలి. ఒమాన్ అండ్ ఇరాన్ వాళ్ళు ఇద్దరు కూడా డిస్కషన్స్ లో ఉన్నారని, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఒక ఫ్యూచర్ ఏంటో తేల్చాల్సింది ఈ రెండు కంట్రీస్
అనేలా ఇరాన్ రిలేటెడ్ గా కూడా కొన్ని స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. వాళ్ళిద్దరి డిస్కషన్ తో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కూడా మార్కెట్ లో కొంత పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దీంతో పాటు రష్యా వాళ్ళు మన ఇండియా రిలేటెడ్ గా మోర్ క్రూడ్ ఆయిల్ ని, ఎల్ఎన్జీ ని, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ని అండ్ ఫర్టిలైజర్స్ ని కూడా ఇవ్వడానికి చూస్తున్నారని, లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈసారి ఇంకొక 40% దగ్గరగా ఫర్టిలైజర్స్ ని పెంచుతూ ఇండియన్ ఫార్మర్స్ కి వాళ్ళు సపోర్టివ్ గా ఉంటారని, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ డిస్రప్ట్ అవుతూ ఉండేసరికి రష్యా రిలేటెడ్ గా ఎక్కువ ఎనర్జీని, ఫర్టిలైజర్స్ ని అండ్ కావాల్సిన సపోర్ట్ ని కూడా రష్యా వాళ్ళు అందించడానికి రెడీగా ఉన్నారని ఎలా మనకు అప్డేట్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గా, ఓవరాల్ ఇండియన్ ఎనర్జీ నీడ్స్ రిలేటెడ్ గా రష్యా ఒక సపోర్ట్ కరెంట్ టైమ్స్ లో మనకు చాలా వాల్యుబుల్ అయితే అవుతుంది. సో ఇది కూడా ఇండియన్ ఆస్పెక్ట్ లో మనం కొంత పాజిటివ్ గానే చూడొచ్చు. అట్లీస్ట్ ఒక హెల్పింగ్ హ్యాండ్ అటు సైడ్ నుంచి మనకు ఉంది. బట్ ప్రాబ్లం అంతా ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి వస్తుంది. ఇవాళ కూడా 8,167 కోట్లకి సెల్ చేశారు. లాస్ట్ టైం అంటే థర్స్డే, ఫ్రైడే మార్కెట్ హాలిడే, థర్స్డే 9,900 కోట్ల దగ్గరగా సెల్ చేశారు. సో ఇలా కంటిన్యూస్ గా సెల్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆబ్వియస్ గా ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా ప్రెషర్ పడుతుంది. అండ్ ఎప్పుడు ఎఫ్ఐఎస్ బ్యాక్ అవుతారు ఇండియన్ మార్కెట్ లోకి అని చూస్తే అది వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ గా ఉండాలి. ఫస్ట్ థింగ్, ఎమర్జింగ్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే ఇండియన్ మార్కెట్ ఒక వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ గా ఉండాలి. లార్జ్ క్యాప్స్ లో అది ప్రెసెంట్ ఉంది. బట్ ఇంకొక 2 ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఒకటి రూపీ స్టెబిలైజ్ అవ్వాలి అండ్ అన్సర్టనిటీ కూడా స్టెబిలైజ్ అవుతుందేమో ఒక చిన్న హోప్ రావాలి. కంప్లీట్ స్టెబిలైజేషన్ అవసరం లేదు ఎవరికి కూడా, చిన్న హోప్ రావాలి. సో ఇక్కడ రూపీ స్టెబిలైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. రీసెంట్ టైమ్స్ లో కంటిన్యూస్ గా వీక్ అవుతూ వచ్చింది. అది స్టెబిలైజ్ అవ్వడం, గ్లోబల్ గా ఉన్న వార్ అన్సర్టనిటీ క్లారిఫై అవుతుందేమో ఒక చిన్న రే ఆఫ్ హోప్ మార్కెట్ లోకి వస్తే చాలు. ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా సెల్లింగ్ తగ్గి ఓవరాల్ మార్కెట్ లో సెల్లింగ్ ఇంటెన్సిటీ కూడా లో అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కమింగ్ టైమ్స్ లో రూపీ స్టెబిలైజ్డ్ గా ఉండడం, వార్ రిలేటెడ్ గా, అన్సర్టనిటీ రిలేటెడ్ గా చిన్న క్లారిటీ మార్కెట్ కి రావడం, ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ తగ్గుతూ అది కూడా ఫర్దర్ గా రూపీని స్టెబిలైజ్ చేసే పాజిటివ్ ఫ్యాక్టర్ గా మార్కెట్ కి మారుతుంది. ఇన్ఫాక్ట్ ఈ సేమ్ డేటానే డిఎస్పీ నేత్రా వాళ్ళు కూడా వాళ్ళ రిపోర్ట్ లో షేర్ చేశారు. ప్రెసెంట్ ఇండియన్ మార్కెట్ ఒక పరిస్థితులు ఏంటి అండ్ చార్ట్స్ ఏం చెప్తున్నాయి అండ్ మార్కెట్ ఒక గ్లోబల్ వాల్యుయేషన్స్ తో కంపేర్ చేస్తే ఇండియన్ వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి అండ్ కంపెనీస్ స్టాక్స్ రిలేటెడ్ గా కూడా ఎలాంటి ప్రెసెంట్ వాల్యుయేషన్ చార్ట్ ఉందనేది, వాళ్ళ వాల్యుయేషన్స్ తో పాటు అవి ఎలాంటి ప్రెసెంట్ ప్రైస్ లో ట్రేడ్ అవుతున్నాయి అనేది కూడా కంపేర్ చేస్తూ ఒక ఇంట్రెస్టింగ్ టేబుల్స్ ని, డేటాని షేర్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఈ రిపోర్ట్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో డౌన్లోడ్ కి ఇస్తాను. కొంత మీకు ఫ్రీ టైం ఉంటున్నా ఒక్కసారి ఓపెన్ చేసి చదవడానికి ప్రయత్నించండి. హిస్టారికల్ గా ఉంటున్న కొంత ఇంట్రెస్టింగ్ డేటా మీకు దీని ద్వారా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎవ్రీ డేటా పాయింట్ ని కనెక్ట్ చేస్తూ ఇలా వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, న్యూస్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు రేపు 10:30కి నైట్ కదా మనకి ట్రంప్ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ స్పీచ్ ఉంటుంది ఇరాన్ రిలేటెడ్ గా. ఏదైనా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉంటే అది మీకు మన వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తాను. బట్ దయచేసి వాట్సాప్ అనే కాదు, సోషల్ మీడియాకి సంబంధించిన ఏ ప్రొఫైల్ ని కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లేని లింక్ ద్వారా వెళ్ళి ఫాలో అవ్వద్దు. చాలా ఫేక్ ఛానల్స్ ఇలా మన పేరు పెట్టుకొని, లోగో పెట్టుకొని సర్వీసెస్ ఇస్తున్నామంటూ డబ్బుల్ని అడుగుతున్నారు. వాళ్ళ మీద కంప్లైంట్స్ చేస్తున్నాం, యాక్షన్ తీసుకోబడుతుంది. బట్ ఈ లోపు మీరు నమ్మి మోసపోకండి. నెక్స్ట్ రేపు అండ్ కమింగ్ డేస్ లో ఏదైనా మార్కెట్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు మన వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తాను. అండ్ ఆ లింక్ మాత్రం డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. ఆ లింక్ ద్వారా వెళ్ళి మాత్రమే ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే వెళ్ళండి. దయచేసి ఫేక్ ఛానల్స్ ని నమ్మకండి. అండ్ ఒక ఇంపార్టెంట్ డేటా గురించి మీకు షేర్ చేయాలి. ప్రెసెంట్ వార్ అండ్ క్రైసిస్ నడుస్తుంది కదా, ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో మీరు డేటా సెంటర్స్ ఎక్కడైనా బహ్రెయిన్ లో కానీ, యుఏఈ లో కానీ అండ్ అదర్ ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఉంటున్నవి కూడా, అది అమెజాన్ ఆర్ ఇతర గ్లోబల్ టెక్ జైంట్స్ కి సంబంధించిన ఏ డేటా సెంటర్స్ ని మీరు చూసినా సరే అవి కొంత థ్రెట్ లా ఫీల్ అవుతాయి. కాబట్టి అట్లీస్ట్ వాళ్ళ ప్రెసెంట్ ఉన్నవి షిఫ్ట్ చేయకపోయినా నెక్స్ట్ వాళ్ళ అప్కమింగ్ డేటా సెంటర్స్ ఒక ఎక్స్పాన్షన్ లో ఇండియా రిలేటెడ్ గా ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ట్యాక్స్ హాలిడే 2047 వరకు ఇచ్చింది. కాబట్టి డేటా సెంటర్స్ రిలేటెడ్ గా బిజినెస్ ఇచ్చే చాలా కంపెనీస్ రిలేటెడ్ గా ఒక సాలిడ్ ఎన్విరాన్మెంట్ మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనేలా కనిపిస్తూ ఉంది. కాబట్టి డేటా సెంటర్స్ రిలేటెడ్ గా బిజినెస్ ఇస్తున్న కంపెనీస్ అన్నిటి రిలేటెడ్ గా ట్రాక్ చేసి ఇన్ అప్కమింగ్ టైమ్స్ నెంబర్స్ అండ్ వాళ్ళ ఫర్దర్ ఫ్యూచర్ అవుట్లుక్ రిలేటెడ్ ఉన్న గైడెన్స్ ని కూడా, బికాస్ ఎవరి రిలేటెడ్ గా సాలిడ్ గ్రోత్ పొటెన్షియల్ ఈ డేటా సెంటర్స్ ఒక బిజినెస్ క్యాప్చర్ చేయడంలో ఉంటుందో, అజిలిటీ ఎవరి దగ్గర ఉంటుందో తెలుసుకుంటూ వాటిపై టైం స్పెండ్ చేయడం అనేది కొంత వాల్యూ అవుతుంది. మరి డేటా సెంటర్ స్టాక్స్ అంటే పేర్లు చెప్పొచ్చు కదా అంటే మీకు ఆ లిస్ట్ ని స్క్రీన్ ముందు పెడుతున్నాను. డేటా సెంటర్స్ ఆపరేటర్స్ ఆర్ బిల్డర్స్ ఎవరెవరు, పవర్ అండ్ ఎలక్ట్రికల్ సెగ్మెంట్ లో వర్క్ చేస్తున్న కంపెనీస్ ఏంటి, కూలింగ్ సెగ్మెంట్ లో ఇది చాలా ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్, దీంట్లో ఉంటున్న కంపెనీస్ ఫైబర్ అండ్ కేబుల్స్, కంప్యూట్ అండ్ హార్డ్వేర్ ని ఇస్తున్నవి సిస్టమ్ ఇంటిగ్రేటర్స్, బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఉంటున్న కంపెనీస్. ఈ మొత్తం డేటా అంతా కూడా మీకు స్క్రీన్
ముందు ఉంటుంది. హోప్ ఈ డేటా మీకు యూజ్ అవుతుందని. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ విక్రాన్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్ లో కరెక్షన్ లో కొంత మంచి ప్రైస్ కే స్టాక్ ధర అయితే వచ్చినట్లుంది. సుమారుగా 120 దగ్గర నుంచి 50 చేంజ్ లోకి స్టాక్ ప్రైస్ అయితే పడింది. అండ్ వీళ్ళ రిలేటెడ్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉంది. విక్రాన్ ఇంజనీరింగ్ వాళ్ళకి 530 crore 80 lakhs విలువ చేసే ఆర్డర్ ఎంఎస్ఈ డిసిఎల్ వాళ్ళ దగ్గర నుంచి, మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, నెక్స్ట్ 21 months లో ఈ ఆర్డర్ ని వీళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకుంటారనేలా అప్డేట్ చేశారు. ఇది ఒక ఈపీసీ బిజినెస్ చేసే కంపెనీ, ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ చేసే కంపెనీ. ఈహెచ్వి పవర్ డిస్ట్రిబ్యూషన్, సోలార్ పవర్, రైల్వే అండ్ మెట్రో ఎలక్ట్రిఫికేషన్ అండ్ వాటర్ సెగ్మెంట్ లో బిజినెస్ ని చేస్తూ ఉంటుంది. అండ్ వాళ్ళ క్లయింట్స్ ని కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. నెక్స్ట్ సెన్కో గోల్డ్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ సెన్కో గోల్డ్ స్టాక్ పెరగడానికి కారణం అయితే కంప్లీట్లీ వాళ్ళ Q4 FY26 బిజినెస్ డేటా. రెవెన్యూ 46% జంప్ అయింది. వెడ్డింగ్ సీజన్ సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ 34% గ్రో అవుతూ ఈ Q4 లో 7 స్టోర్స్ దగ్గరగా యాడ్ చేశారని, దీంతో టోటల్ వీళ్ళ నెట్వర్క్ 201 షోరూమ్స్ దగ్గరగా ఉన్నాయని, FY27 లో 20 to 25 స్టోర్స్, న్యూ స్టోర్స్ దగ్గరగా ఫ్రాంచైజ్ లైఫ్ స్టోర్స్ ని ఓపెన్ చేయాలనుకుంటున్నారని, FY27 ఒక అవుట్లుక్ ని కూడా 20 to 25% రెవెన్యూ గ్రోత్ తో వాళ్ళు ఇస్తూ మార్జిన్ ని కూడా 7.5 to 7.8% లో మెయింటైన్ చేస్తారనేలా అప్డేట్ చేస్తూ ఉండడం స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్ బ్యాంక్స్ రిలేటెడ్ గా బిజినెస్ డేటా అప్డేట్ అవుతుంది. అందులో ఆర్బిఎల్ బ్యాంక్ చూసారనుకోండి, రీసెంట్ టైమ్స్ లో కొంత ఎక్కువగానే కరెక్ట్ అయింది. దాని రిలేటెడ్ గా డేటా చూస్తే లోన్ గ్రోత్ 22%, డిపాజిట్ గ్రోత్ 25% అండ్ రీటైల్ లోన్ గ్రోత్ కూడా 18% దగ్గరగా వీళ్ళు నమోదు చేశారు. ఓవరాల్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గానే గ్రోత్ నెంబర్స్ ఉన్నాయి. ఈవెన్ ఆర్బిఎల్ బ్యాంక్ అనే కాదు, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ బెటర్ డేటానే పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఎక్స్పెక్టేషన్స్ కే అబౌవ్. వెరాజ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, పిఎన్బి, ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఇవి ఇన్ లైన్ విత్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ డేటాని పోస్ట్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఒక కొత్త ప్లాట్ఫామ్ బీమా సుగం రూపంలో రాబోతుందని ఐఆర్డీఏ వాళ్ళు చాలా టైం బ్యాక్ నుంచి చెప్తున్నారు కదా. అందులో జీరో కమిషన్ తో స్టాండర్డ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ రాబోతున్నాయని, ఆల్మోస్ట్ 5 to 7% దగ్గరగా ప్లాట్ఫామ్ ఫీని ఇన్సూరెన్స్ కంపెనీస్ పే చేయాల్సి ఉంటుందని. ఫస్ట్ అయితే అందులో మోటార్ ఇన్సూరెన్స్ తీసుకొస్తారు, తర్వాత హెల్త్, తర్వాత టర్మ్ కూడా సెప్టెంబర్ 2026 నాటికి తీసుకొస్తారనేలా డేటా అయితే కనిపిస్తూ ఉంది. ఇది డెఫినెట్లీ ఒక వెల్కమింగ్ స్టెప్. ట్రంప్ రీసెంట్ టైమ్స్ లో ఫార్మా రిలేటెడ్ గా టారిఫ్లు వేసే అవకాశం ఉంది అండ్ అలా వేస్తే ఏ కంపెనీస్, ఇండియన్ కంపెనీస్ ఇంపాక్ట్ అవుతాయనేది లాస్ట్ వీడియోస్ లో మాట్లాడుకున్నాం కదా. దాని రిలేటెడ్ గా ఫర్దర్ అప్డేట్స్ కనిపిస్తున్నాయి. యుఎస్ రిలేటెడ్ గా ధరలను తగ్గించకుండా, యుఎస్ లో ప్రొడక్షన్ చేయకుండా చాలా ఫార్మా కంపెనీస్ ఉన్నాయని, వాళ్ళ మీద 100% టారిఫ్ వేయడానికి యుఎస్ ముందుకు వెళ్తుందని, ఎవరెవరైతే ప్రొడక్షన్ మూవ్ చేయడానికి ముందుకు వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళ మీద 20% టారిఫ్ అండ్ ఎవరెవరైతే ప్రొడక్షన్ చేయడానికి ముందుకు వెళ్తూ ధరలను తగ్గిస్తున్నారో వాళ్ళ మీద 0% టారిఫ్. ఇవి కాకుండా మిగిలిన వాళ్ళ మీద 100% టారిఫ్ వేయడానికి చూస్తున్నట్టు. దీని మీద జెనరిక్ డ్రగ్స్ ఎటువంటి ఇంపాక్ట్ కి గురి కావని, జెనరిక్ డ్రగ్ ప్లేయర్స్ కి ఇంపాక్ట్ ఉండదని, ఈవెన్ సిమిలర్ ప్రొడక్ట్స్ కూడా టార్గెట్ అవ్వబడట్లేదని, కొన్ని కంట్రీస్ కి మాత్రం స్పెషల్ టారిఫ్ ఎగ్జామ్షన్స్ ఇస్తూ లైక్ EU, జపాన్, స్విట్జర్లాండ్, కొరియాకి మాత్రం 10 to 15% టారిఫ్ అండ్ యూకే వాళ్ళకి మాత్రం 10% టారిఫ్ ఒక ఎగ్జామ్షన్స్ ని ఇస్తూ, రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఫార్ములేషన్స్ ఆర్ బ్రాండెడ్ డ్రగ్స్ సెల్ చేసిన కంపెనీస్ రిలేటెడ్ గా యుఎస్ వాళ్ళు టారిఫ్ ఫార్మా సెగ్మెంట్ లో వేయడానికి ముందుకు వెళ్తున్నట్లయితే అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. బట్ దీనికి ఆల్రెడీ మార్కెట్స్ రియాక్ట్ అయ్యాయి. స్పెషల్లీ సన్ ఫార్మా దీని రిలేటెడ్ గా మేజర్ గా ఇంపాక్ట్ అయ్యే కంపెనీ. అది ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్ లోనే రియాక్ట్ అయింది. నెక్స్ట్ జేకుమార్ ఇన్ఫ్రా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 1184 crores విలువ చేసే ప్రాజెక్ట్ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనలో భాగంగా వీళ్ళకి లభించిందని, దీంట్లో భాగంగా వీళ్ళు ఒక 10,000 పీపుల్ ఉండగలిగేలా ఒక కన్వెన్షన్ సెంటర్ ని యూపీలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారనేలా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ 24 months లో కంప్లీట్ చేస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ ఐఎక్స్ వాళ్ళ బిజినెస్ డేటాని Q4 FY26 రిలేటెడ్ గా అండ్ ఈవెన్ మార్చ్ మంత్ రిలేటెడ్ గా షేర్ చేస్తున్నారు. హైయెస్ట్ ఎవర్ ట్రేడర్ ఎలక్ట్రిసిటీ వాల్యూమ్ వీళ్ళు నమోదు చేస్తున్నారు. ఇరాన్ లో 17% అందులో గ్రోత్ ఉంది. ఆర్టీఎం సెగ్మెంట్ 41% గ్రోత్, గ్రీన్ మార్కెట్ కూడా 23% ఇరాన్ లో గ్రో అవుతూ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ని FY26 రిలేటెడ్ గా, ఈవెన్ Q4 రిలేటెడ్ గా, ఈవెన్ మార్చ్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు డెలివర్ చేస్తున్నారు. నెక్స్ట్ విప్రో వాళ్ళు వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్ట్రాటజిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంగేజ్మెంట్ డీల్ ని గ్లోబల్ కి సంబంధించిన ఓలం గ్రూప్ వాళ్ళు అగ్రి బిజినెస్ అండ్ ఫుడ్ లో ఉంటున్న వాళ్ళ దగ్గర నుంచి గెలుచుకున్నారని. ఇది ఆల్మోస్ట్ $1 billion విలువ చేసే డీల్. అందులో భాగంగా కంపెనీ యొక్క డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రిలేటెడ్ గా విప్రో వాళ్ళు వర్క్ చేస్తారని, ఇది ఒక 8-year డీల్ అనేలా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ టెక్స్మాకో రైల్ ఆల్మోస్ట్ 39 crores విలువ చేసే ఆర్డర్ సదరన్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి ట్రాక్షన్ లైన్ రిలేటెడ్ గా గెలుచుకున్నారని, ఇది నెక్స్ట్ 36 months లో ఎగ్జిక్యూట్ చేస్తారనేలా అప్డేట్ చేశారు. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.